శివపురపు శివార్లలో పెద్ద రావి చెట్టు ఒకటి ఉండేది. నూరేళ్ల వయసున్న ఆ చెట్టు అనేక తరాలుగా రకరకాల పక్షుల ఉడతలు, మరెన్నో ఇతర జంతువుల్ని ఆకర్షిస్తూ ఉండేది. ప్రతి సంవత్సరం 4-5 నెలలపాటు చెట్టు తన తీయని పండ్లను వాటితో పంచుకొనేది. రాజు అనే కోతి ఒకటి ఆ చెట్టుమీద నివసించేది. ఆ చెట్టుమీదే గూడు కట్టుకుని నివసించే కాలియా అనే కాకికి రాజుకు చక్కని స్నేహం కుదిరింది. రెండూ ఆడుకుంటూ జోకులు వేసుకుంటూ ఒకరి అనుభవాలనొకరు పంచుకుంటూ సంతోషంగా ఉండేది. ఒక రోజున రాజుకు చెట్టు మొదట్లోనే ఒక వింత వస్తువు కనబడింది. అదొక సన్నమూతి కూజ, మెడ వరకు నేలలో పూడిపోయి ఉన్నది. ఆ కూజాలో దాదాపు సగం వరకు వేయించక శనగపప్పులు ఉన్నాయి. కోతులకు వేయించిన శనగపప్పు అంటే చాలా ఇష్టం. రాజుకు వాటిని చూసి ఎక్కడలేని సంతోషం కలిగింది. ఆ సమయానికి కాలియా చెట్టుమీదనే ఉన్నది. క్రింద నుండే అరిచింది రాజు, ఓ కాలియా చూడు, ఇవ్వాళ్ల ఎంత మంచిరోజో ఏంటో ఊహించు, నాకోసం భోజనం నా ఇంటి గడపకే వచ్చింది. అది నీ నాకిష్టమైన భోజనం. కాలియాకు అదంతా నమ్మశక్యం కాలేదు. ఏ వేటగాడో కోతుల్ని పట్టుకునేవాడో పన్నిన ఉచ్చు కావచ్చుననిపించింది. అది కోతికంటే ఎత్తునుండి లోకాన్ని చూస్తుంది కనుకనేమో దానికి మనుషుల ప్రవర్తన గురించి కొంచెం ఎక్కువే తెలుసు. వాళ్లు జంతువుల్ని పట్టేందుకు వాడే తెలివితేటల్ని చూస్తే దానికి ఒకంత భయం కూడాను. అందువల్ల అది రాజుతో, ఒరే దాని మానాన దాన్ని వదిలేయి. వేయించిన శనగపప్పుల మీద యావ తగ్గించుకో, ఈ ఒక్కసారికి వాటిని తినకపోతే ఏమీ కాదులే. ఎందుకు లేనిపోని ప్రమాదాల్లో పడతావు అన్నది. కాని రాజు కాకి సలహాను తీసుకోలేదు. ఎదురుగా కనబడుతున్న ఆహారపు రుచి గురించిన ఊహలు దాని మనసును వశం చేసుకున్నాయి. ఆ పరవశంలో అది అసలు కాలియా ఏం చెప్తున్నది పూర్తిగా విననేలేదు. ఈ కాకి ఎప్పుడు వద్దు అనే అంటుంటుంది. దాని ముందుచూపు కొన్నిసార్లు మేలు చేస్తుంటుంది నిజమే, కాని అది అన్నిసార్లు ఎలా పనిచేస్తుంది పట్టుబడకుండా. ఈ పనుల్ని ఎలా అందుకోవాలో తెలుసు నాకు కనీసం ఆ మాత్రం తెలివితేటలు లేవా? కోతులు చాలా తెలివైనవి. బహుశా ఈ కాకి మా తెలివితేటల్ని తక్కువగా అంచనా వేసి ఉంటుంది. నేను జాగ్రత్తగా ఉండాలి, కాని ఈ పప్పుల్ని ఎలాగైనా సరే తినాల్సిందే అనుకున్నదది. అలా అనుకొని అది కూజా దగ్గరికి వెళ్ళింది. సన్నటి దాని చేయి కూజాలోకి సులభంగానే దూరింది. లోపల కూజా విశాలంగానే ఉన్నది. రాజు తనకు వీలైనన్ని పప్పుల్ని పిడికిట పట్టింది. అటూ ఇటూ చూసింది. ఎలాంటి ఉచ్చు లేదు. దానికి చాలా సంతోషం వేసింది. కాని చేతిని బయటికి తీద్దామని చూసేటప్పటికి చెయ్యి బయటికి రాలేదు. మూసిన పిడికిలి సన్నమూతిలోకి దూరటం లేదు. రాజు తన శక్తినంతా ఉపయోగించి చేతిని బయటికి లాగేందుకు ప్రయత్నించింది. చేతిని అన్ని వైపులకు వంచి లాగచూసింది. ఏం చేసినా దాని వేళ్లకు కూజా రాచుకుని పెచ్చులు ఊడినాయి. తప్పిస్తే పిడికిలి మాత్రం కూజాలోంచి బయటికి రాలేదు. నొప్పికొద్దీ అది అరవటం మొదలుపెట్టింది. పిడికిలిని మాత్రం తెరవటం లేదు. కొద్ది దూరంలోనే ఉన్న కోతులు పట్టేవాడికి రాజు అరుపులు వినబడినాయి. వాడు కులాసాగా నవ్వుకుంటూ అటువైపు రాసాగాడు. పైనుండి చూసిన కాలియా గాభరాపడి రాజుతో, ఓరే వదిలిపెట్టురా కోతి, నీ చేతిలోని పప్పుల్ని వదులు అని అరిచింది. పిడికిలి బిగించుకు తెరిచిపెట్టు. ఆ పప్పుల్ని వదిలేస్తే నీ చెయ్యి బయటికి జారి వచ్చేస్తుంది అని కాకి ఎంత మొత్తుకున్నా మొండికోతి తన పట్టును సడలించలేదు. విడిచిపెట్టటం రాని రాజు ఆ విధంగా కోతులవాడి పాలబడింది. వదిలేయటం నేర్చుకోవాలి. అందరమూ పట్టు పట్టడం ఎంత అవసరమోగాని పట్టు విడవటం అంతకంటే ఎక్కువే అవసరం ఏమంటారు? ఒకానొక అడవిలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది. ఆ చెట్టుమీద రకరకాల పక్షులు నివాసం ఏర్పరచుకుని ఎప్పుడూ పోట్లాడుకోకుండా కలసిమెలసి హాయిగా ఉండేవి. ఒకరోజు ఆ చెట్టు దగ్గరికి ఒక కోతి వచ్చింది. అనుకోని అతిథి రావడంతో సంతోషించిన చిలుకలు, పావురాలు, మిగిలిన పక్షులన్నీ జామపళ్ళు, పాలపళ్ళు, రకరకాల పండ్లను తెచ్చి ఇచ్చి సత్కరించాయి. ఆ పళ్లన్నింటినీ సుష్టుగా భోంచేసిన కోతిబావకు ఆ పళ్ల రుచి చాలా బాగా నచ్చేసింది. ఎంచక్కా ఇక్కడే ఉంటే కష్టపడకుండానే రోజూ ఇలా రకరకాల పళ్ళు తినొచ్చు అని మనసులో అనుకుంది. మీరంతా నాకు బాగా నచ్చేశారని, ఇకపై మీతోనే ఉంటానని నమ్మబలికింది. పగలంతా పక్షులు కష్టపడి పళ్లను తెచ్చి ఇస్తే తినేసి సోమరిపోతులాగా హాయిగా ఆ చెట్టుపైనే కాలక్షేపం చేస్తూ ఉంటుంది కోతిబావ. కాలం అలా గడుస్తూ ఉంటుంది. ఏ రోజుకారోజు హాయిగా కాలం గడిపేస్తున్న కోతి వాలకం ఓ ముసలి పక్షికి అర్థమైపోయింది. మిగతా పక్షులన్నీ కూడా రోజూ పళ్ళు తెచ్చి కోతికి ఇస్తూ విసిగిపోయి ఉన్నాయి. దీంతో పక్షులన్నీ కలిసి సమావేశమై కోతిని ఎలాగైనా సరే అక్కడ్నించి వెళ్లగొట్టాలని నిర్ణయానికి వచ్చాయి. ఉపాయం కోసం ముసలి పక్షి దగ్గరికి వెళ్లి అభ్యర్థించాయి. ఆ పక్షి ఒక ఉపాయం చెప్పగా అన్నింటికీ నచ్చడంతో వెంటనే రంగంలోకి దిగిపోయాయి.
తరువాతి రోజు పావురం కొంచెం తేనె తెచ్చి కోతికి ఇచ్చింది. తేనె రుచి చూసిన కోతికి చెప్పలేనంత ఆనందం కలిగింది. చాలా బాగుందంటూ తినడం మొదలెట్టింది. అలా 4 రోజులు గడిచింది. ఒకరోజు పావురం ఎంతసేపటికీ రాకపోవడంతో తేనెకోసం ఎదురుచూస్తోన్న కోతి పిచ్చెక్కినట్లుగా ఉంటుంది. ఇంక లాభం లేదు, పావురం వచ్చేలా లేదుగాని తానే వెళ్లి తేనె తాగ రావాలి అనుకుని తేనెపట్టు ఉండే చెట్టుపైకి వెళ్ళింది. అంతకుముందు ఎప్పుడు కూడా తేనెపట్టుని చూడని కోతి తేనెపట్టున్న కొమ్మని చూసి పట్టుకుని గట్టిగా ఊపింది. అంతే, ఒక్కసారిగా తేనెటీగలన్నీ కోతిబావను చుట్టిముట్టి కసితీరా కుట్టేశాయి. దీంతో తప్పించుకోవడానికి ఎక్కడెక్కడికో పరుగెత్తి చివరికి అడవిలోకి పారిపోయింది. మళ్ళీ ఎప్పుడు కూడా ఆ మర్రిచెట్టువైపు కన్నెత్తి చూడలేదు కోతిబావ. అర్థమైందా సోమరితనంతో ఉన్న కోతిబావకు తేనెటీగలతో పక్షులన్నీ ఎలా పెళ్లి చేయించి వెళ్లగొట్టాయో. సింగరాయగుంట అనే ఊర్లో 4 మిత్రులు ఉండేవారు. రాము, సోము, చిన్న, సుందరం వారి పేర్లు. ఒకేలాంటి అలవాట్లు లక్షణాలు కలిగిన వీరందరూ చాలా పేదవారు. నిలువ నీడలేని వీరు ఒక పూట తిని మరోపూట పస్తులుంటూ కాలం వెళ్లదీస్తుండేవారు. ఒకరోజు వీరందరూ ఒకచోట చేరి ఎలాగైనా సరే డబ్బు సాధించాలనే నిర్ణయానికి వచ్చి ఊరు వదిలి బయటపడ్డారు. అలా బయలుదేరినవారు ఒక నది గట్టుమీద ప్రయాణం సాగిస్తుండగా జడలు అట్టలు కట్టుకుపోయిన జట్టుతో ఒక సన్యాసి ఒకడు కనిపించాడు. భక్తి శ్రద్ధలతో సన్యాసికి నమస్కరించిన 4 స్నేహితులు తమ కష్టనష్టాలను అతడికి విన్నవించారు. యోగశక్తి కలిగిన మీరు ఎలాగైనా తమను కరుణించాలని సన్యాసిని వేడుకున్నారు. వీరి బాధలను విన్న సన్యాసి కరుణతో వారికి ఒక జ్యోతిని ఇచ్చి, ఈ జ్యోతిని పట్టుకుని మీరందరూ పర్వతాల వైపుకు బయల్దేరి వెళ్ళండి. చేతిలో నుండి జ్యోతి ఎక్కడ కింద పడితే అక్కడ భూమిని త్రవ్వారంటే మీకు కావాల్సినంత ధనం లభిస్తుంది. దాంతో మీరందరూ సంతోషంగా జీవించండి అంటూ దీవించాడు. జ్యోతిని పట్టుకుని సంతోషంతో మునిగిపోతూ 4 స్నేహితులు దగ్గర్లోని పర్వతాల వైపుకు నడవటం ప్రారంభించారు. అలా వెళ్తుండగా వారి చేతిలోని జ్యోతి ఒకచోట కింద పడిపోయింది. దీంతో నడకను ఆపేసినవారు అక్కడ త్రవ్వటం మొదలుపెట్టారు. త్రవ్వుతుండగా అక్కడో పెద్ద రాగిగని బయటపడింది. దీంతో 4 మొదటివాడైన రాము తనకు ఈ రాగిగని మాత్రం చాలునంటూ తృప్తిగా వెనుకకు వెళ్ళిపోయాడు. తరువాత మిగిలిన 3 మళ్లీ జ్యోతిని పట్టుకుని యథాప్రకారం పర్వతాలవైపు నడక ప్రారంభించారు. అలా వెళ్తుండగా మరోచోట జ్యోతి జారి కింద పడిపోయింది. దీంతో అక్కడ కూడా త్రవ్వి చూడగా పెద్ద వెండిగని బయటపడింది. అప్పుడు రెండోవాడైన సోము తనకు ఈ వెండిగని చాలునంటూ తృప్తిపడి ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. మళ్లీ మిగిలిన 2 ఇంకా మంచివి దొరుకుతాయన్న ఆశతో జ్యోతిని పట్టుకునిపాటు పర్వతాలవైపు నడక సాగించారు. వీరి ప్రయాణంలో జ్యోతి మళ్లీ ఒకచోట జారి కింద పడిపోయింది. అక్కడ త్రవ్వి చూస్తే పెద్ద బంగారంగని. దీన్ని చూసిన మూడోవాడైన చిన్న బాగా తృప్తిపడి తనకు ఇది చాలునంటూ ఇంటికి వెళ్ళిపోయాడు. ఇక అందరిలో 4వాడైన సుందరం అత్యాశతో ఇంకా గొప్ప గొప్ప వజ్రాలు, రత్నాలు, వైగుర్యాలు లాంటివి సొంతం చేసుకోవాలన్న దురాశతో జ్యోతిని పట్టుకుని తిరిగి నడక ప్రారంభించాడు. అలా చాలా దూరం నడుస్తూనే ఉన్నాడు సుందరం. ఒకచోట ఎప్పట్లాగే జ్యోతి కింద పడింది. మొదటి 3 సార్లు కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ విలువైనవి దొరకవచ్చన్న ఆశతో సుందరం త్రవ్వసాగాడు. ఎంత త్రవ్వినప్పటికీ ఏమీ బయటపడలేదు. త్రవ్వి నీరసం వచ్చిన సుందరం అలాగే ఆ గోతిలోనే పడిపోయాడు. తరువాత మెలకువ వచ్చి చూసేసరికి సుందరానికి జ్యోతి కనబడలేదు. దొరికిన దానితో సంతృప్తి పడకుండా అత్యాశతో ప్రవర్తించిన సుందరానికి చివరికి ఏమీ మెగలలేదు. పైగా గోతిలో పడిపోయి రక్షించేవారు లేక, తినడానికి ఏమీ లేక ఏడుస్తూ ఎవరైనా కాపాడండి అంటూ కేకలు వేస్తూ ఉండిపోయాడు. దొరికిన వాటితో సంతృప్తిపడిన అతడి 3 స్నేహితులైన రాము, సోము, చిన్నాలు సంతోషంగా జీవితం గడపసాగారు. కాబట్టి దురాశ దుమఖానికి చేటన విషయం ఈ కథ ద్వారా అర్థమైంది కదూ. అలాగే మీరందరూ ఈ కథలోని నీతిని ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకుని జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలి. అనగానగా ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకు కొత్త విషయాలను తెలుసుకోవటమంటే చాలా ఇష్టం. కనపడిన వాళ్లనల్లా కొత్త విషయాలు చెప్పండి, కొత్త విషయాలు చెప్పండి అని వేధించేవాడాయన. ఎవరైనా గొప్ప విషయాన్ని చెబితే
వాళ్లకు ఏదో ఒక బహుమానం ఇచ్చేవాడు. ఒకరోజున ఆయన ప్రపంచంలోని గొప్ప గొప్ప శాస్త్రవేత్తలను పిలిపించాడు. మీరు కనుగొన్న క్రొత్త పరికరాలను, పదార్థాలను, ప్రయోగాలను వివరించండి అన్నాడు. అందరూ ఎవరికివారు తాము కనుగొన్న విషయాలను చూపి వివరించారు. రాజుగారికి అవన్నీ చాలా సంతోషాన్నిచ్చాయి, కాని వాటిని ఉపయోగించి ఏమి చేయాలో మాత్రం ఆయనకు అర్థం కాలేదు. శాస్త్రవేత్తలు అందరినీ పంపించివేశాక రాజుగారు ఆలోచనలో పడ్డారు. ఇవన్నీ కొత్త సంగతులు సరే, కాని మామూలు ప్రజలకు పనికివచ్చేవి ఇందులో ఎన్ని ఉన్నాయి? అసలు నా రాజ్యపు ప్రజల అవసరాలను ప్రతిబింబించేవిగా ఈ ప్రయోగాలు ఎందుకు లేవు అని. అప్పుడు మంత్రి, ప్రభూ, నాకు తెలిసిన శాస్త్రవేత్త ఒకరున్నారు. ప్రజల మధ్యనే జీవిస్తుంటాడాయన. ఆయన ప్రయోగాలు అందరికీ సులభంగా అర్థమవుతుంటాయి. మీరు కోరితే ఆయనను ఒకసారి రమ్మంటాను అన్నాడు రాజుతో. రాజుగారు సంతోషంగా సరే అనగానే మంత్రి శాస్త్రవేత్తను పిలిపించాడు. శాస్త్రవేత్త బల్లమీద ఒక గాజు కుప్పెను పెట్టాడు. ఆ కుప్పెలో ఒక ఈగ ఎగురుతున్నది. దానికి 6 కాళ్ళు ఉన్నాయి. రాజుగారికి ఈగను చూపించి శాస్త్రవేత్త ఆ ఈగకు ఒక కాలు తీసేశాడు. ఈగ కొంచెంసేపు బాధపడి ఆపైన మళ్లీ ఎగరసాగింది. శాస్త్రవేత్త ఒక్కటొక్కటిగా దాని కాళ్ళు తీసేస్తూ వచ్చాడు. చివరికి అది ఇక ఎగరలేక ఒకే చోట కూలబడింది. రాజుగారికి ఈగ పరిస్థితిని చూసి కళ్లలో నీళ్లు వచ్చాయి. అప్పుడు శాస్త్రవేత్త, ప్రభూ, ఈగ పరిస్థితిని చూసి తమకు బాధ కలిగిందని తెలుస్తూనే ఉన్నది. అయితే తమరు గమనించాల్సింది వేరే ఉన్నది. ఈగ మన రాజ్యంలో రైతును సూచిస్తున్నది. పశువులు, నీళ్లు, విత్తనాలు, శ్రమశక్తి, భూమి గిట్టుబాటు ధర 6 రైతుకు 6 కాళ్లలాంటివి. ప్రస్తుతం మన రాజ్యంలో రైతుకు ఇవన్నీ ఒక్కటొక్కటిగా దూరమైపోతున్నాయి. రైతులు ఏమీ చేయలేక చతికిలబడిపోతున్నారు. దీన్ని మీ దృష్టికి తేవటం కోసం ఇలా చేయవలసి వచ్చింది, క్షమించాలి అన్నాడు. తన రాజ్యంలో రైతుల కష్టాలేంటో తెలుసుకున్న రాజుగారు వెంటనే సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. వ్యవసాయానికి పెద్ద పీట వేశారు. రైతుల స్థితిని మెరుగుపరచారు. రామాపురం అనే పల్లెటూర్లో జోగయ్య అనే రైతు ఉన్నాడు. భార్య, పిల్లలతో చూడముచ్చటైన కుటుంబం అతడిది. అతడికి రాము అనే 10 ఏళ్ల కొడుకు, భాగ్య అనే 5 ఏళ్ల కూతురు అంటే పంచప్రాణాలు. తనకున్న కొంత పొలంలో వ్యవసాయం చేసే జోగయ్య చిన్నపాటి గొర్రెల మందను కూడా పెంచుతుండేవాడు. ఒకరోజు పొలం పని చేసే కూలీలతో పొలానికి వెళ్తూ పాటు గొర్రెల మందని తోలుకుని పొలానికి వెళ్లాడు జోగయ్య. అంతేగాకుండా తాను పొలం పనులు చూసుంటుంటే గొర్రెలకు కాపలా ఉంటాడని కొడుకును కూడా పొలానికి తీసుకువచ్చాడు. నాయనా రాము, నేను పక్కనే కూలీలతో పొలం పని చేయిస్తూ ఉంటాను. నువ్వు గొర్రెల మందను జాగ్రత్తగా గమనిస్తూ ఉండు అని చెప్పాడు జోగయ్య. కాని ఇక్కడకు అప్పుడప్పుడు పెద్ద పులి వస్తూ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికగా చెప్పాడు. ఒకవేళ పులి వచ్చినట్లయితే గట్టిగా కేకలు వేయమని చెప్పి కూలీలతో పనులు చేయించటంలో మునిగిపోయాడు జోగయ్య. అసలే ఆకతాయి కుర్రాడైన రాము తండ్రిని ఆటపట్టించాలని అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా, నాన్నా నాన్నా, పెద్ద పులి వచ్చింది అంటూ పెద్దగా అరిచాడు. నిజంగానే పులి వచ్చిందేమో అనుకున్న జోగయ్య కూలీలతో కలిసి పెద్ద పెద్ద కర్రలు, గడపారలతో పరుగు పరుగున వచ్చాడు. ఇది చూసిన రాము, నాన్నా, పులి లేదు, ఏమీ లేదు, ఊరికే మిమ్మల్ని ఆటపట్టించాలని కేకలు వేశానని చెప్పాడు. దీంతో కోప్పడిన జోగయ్య ఇలాంటి పని ఇంకెప్పుడు చేయవద్దని రాముని హెచ్చరించి కూలీలతో కలిసి వెళ్లిపోయాడు. మరికొంతసేపు కిమ్మనకుండా ఉన్న రాము మళ్లీ, నాన్నా నాన్నా, పెద్ద పులి వచ్చింది అంటూ కేకలు వేశాడు. ఈసారి కూడా నిజమేననుకున్న జోగయ్య కర్రలు, గడపారలతో ఉరికి వచ్చాడు. అయితే ఈసారి కూడా ఆటపట్టించేందుకే కేకలు వేశానని రాము చెప్పడంతో చెంప పగులగొట్టిన జోగయ్య కోపంగా వెళ్లిపోయాడు. రాము బాధతో ఏడుస్తూ కూర్చుని గొర్రెలవైపు చూస్తుంటే నిజంగానే పులి వచ్చింది. నాన్నా నాన్నా, ఈసారి నిజంగానే పెద్ద పులి వచ్చింది అంటూ గట్టిగా కేకలు వేస్తూ అరచి చెప్పాడు. ఎంత అరచి చెప్పినప్పటికీ జోగయ్య, కూలిపనివాళ్లు ఎవరు కూడా రాము మాటలను పట్టించుకోలేదు. ఈసారి కూడా మళ్లీ అబద్ధాలు చెబుతున్నాడని అనుకున్న వారందరూ ఊరకుండిపోయారు. ఈలోపు గొర్రెల మందలో జొరబడ్డ పెద్దపులి గొర్రెపిల్లను ఒకదానిని మెడకరచి ఈడ్చుకుని వెళ్లిపోయింది. జరుగుతున్న దాన్ని బిక్కచచ్చిపోయి చూస్తున్న రాము భయంతో వణకసాగాడు. ఏదో వేళాకోళానికి, నవ్వులాట కోసం చిన్న అబద్ధం చెబితే అది నిజంగానే నిజమైందని మనసులోనే అనుకున్న రాము బాధతో ఏడ్వసాగాడు. ఇంకెప్పుడు వేళాకోళానికి కూడా అబద్ధం చెప్పకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాడు.
కాబట్టి హాస్యానికైనా అబద్ధం ఆడరాదు అనే గొప్ప సత్యాన్ని, నీతిని ఈ రాము కథ ద్వారా తెలుసుకున్నాం. సీతమ్మధార అనే ఊర్లో రాము అనే కుర్రాడు ఉండేవాడు. అతడు చాలా బద్ధకస్తుడు. ప్రతి పని సులభంగా అయిపోవాలని ఆశించేవాడు. కష్టమైన పనంటే చాలా ఇబ్బందిగా ఫీలయ్యేవాడు. ఒకరోజు ఆ ఊర్లో ఉండే ఒక పండితుడికి రాము ఎదురయ్యాడు. రాములో మార్పు వస్తుందేమోనని పరీక్షించేందుకు అతడు ఇలా అన్నాడు: నువ్వు ధనవంతుడిగా మారేందుకు ఓ మార్గముంది. ఈ ఊరి పశ్చిమ దిశలో రావి చెట్టుకు కుడివైపు 10 అడుగుల దూరంలో గొయ్యి తవ్వితే బంగారు నగలు దొరుకుతాయి అని చెప్పి వెళ్ళిపోయాడు ఆ పండితుడు. బంగారు నగల కోసం ఎంత లోతు తవ్వాల్సి ఉంటుందో ఏమో, ఒకవేళ తవ్వినా అక్కడ నిజంగా బంగారం లేకపోతే వృధా శ్రమ కదా అనుకుంటూ రాము కూడా అక్కడ్నించి వెళ్ళిపోయాడు. ప్రతి పనిని రాము ఇలాగే ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకునేవాడు. కొంతకాలానికి ఆ ఊర్లో కరువు వచ్చింది. తాగేందుకు నీరు లేక పశువులు, ప్రజలు చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. బావి తవ్వుదామని ఎంతమంది ప్రయత్నించినా చుక్క నీరు కూడా పడలేదు. ఆ సమయంలో రాముకు హఠాత్తుగా పండితుడు చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. పండితుడు చెప్పినట్లుగా బంగారు నగలు గనుక దొరికితే వాటిని తీసుకెళ్లి ఎక్కడైనా సరే హాయిగా బ్రతికేయచ్చు అని మనసులో అనుకున్నాడు రాము. వెంటనే ఓ పలుగు పార తీసుకుని ఈశాన్య దిశలో రావి చెట్టు దగ్గర తవ్వడం మొదలుపెట్టాడు. ఎంత తవ్వినా నగల జాడ కనిపించలేదు. అయినా ఈ కరువు నుంచి తప్పించుకోవాలంటే డబ్బు అవసరం కాబట్టి ఎలాగైనా సరే వాటిని చేజిక్కించుకోవాలనుకున్నాడు. విశ్రాంతి లేకుండా తవ్వుతూనే ఉంటాడు. 3 రోజులు గడిచాయి. 4వ రోజు ఉదయాన్నే రాము కాళ్లకి నీటి చెమ్మ తగిలింది. కొద్దిసేపటికి నీరు ఊరడం ప్రారంభమైంది. రాము గబగబా గుంటలోనుంచి పైకి వచ్చేశాడు. ఆ గుంటంతా నీళ్లతో నిండిపోయింది. ఈ వార్త తెలుసుకున్న ఊరి ప్రజలంతా వచ్చి రాము శ్రమని మెచ్చుకున్నారు. ఊరికి ఇంత గొప్ప ఉపకారం చేసిన అతడికి ఊరి ప్రజలంతా ఎన్నో రకాల బహుమతులు ఇచ్చారు. శ్రమపడితే అందరి ప్రశంసలతో పాటు విలువైన బహుమతులు కూడా వస్తాయని గ్రహించిన రాము ఆ రోజునుంచి కష్టపడి పనిచేయటం ప్రారంభించాడు. అందరికీ ఆదర్శప్రాయుడైనాడు. మరి మీరు కూడా సోమరులుగా కాకుండా బాగా కష్టించి పనిచేసేవారిలాగా తయారై పుట్టిన ఊరుకు, దేశానికి మేలు చేస్తారు కదూ. రైతు దంపతులైన కమలమ్మ, రాజయ్య దంపతులకు హరి ఒక్కగానొక్క సంతానం. ఒక్కడే కొడుకు కావడంతో తల్లిదండ్రులు హరిని చాలా గారాదంగా చూసుకునేవారు. హరి చిన్నతనం నుంచే వయసుకు మించిన తెలివితేటలను ప్రదర్శించేవాడు. తల్లిదండ్రులు ఎంత ప్రేమగా చూసుకున్నప్పటికీ ఇతడికి తాత హనుమయ్య అంటే చాలా ఇష్టపడేవాడు. హరి తాత చాలా ముసలివాడు. ఏ పని చేయలేడు. పైగా ఆయనకు అన్ని పనులకు కోడలు సపర్యలు చేయాల్సి వచ్చేది. ఇలా పొద్దస్తమానం అతడికి పనులు చేసి పెట్టడానికి హరి తల్లికి చాలా కష్టంగా ఉండేది. దీంతో ఆమె అతడిపై కోపం పెంచుకుంది. ఎన్ని రోజులు తనకు ఈ కష్టాలు, ఈ ముసలాడు పోయే కాలమే రాదా అంటూ ఆమె చాలా రోజులు ఎదురుచూసింది. అయితే ఆయన గుండ్రాయిలా ఆరోగ్యంగా ఉండేవాడు. దీంతో ఓపిక నశించిన హరి తల్లి తన భర్తతో, మీ నాయనతో నాకు ప్రాణం విసిగిపోతోంది. ఇంట్లో చాకిరీ అంతా ఒక ఎత్తైతే ఆ ముసలాడి చేసే చాకిరీ మరో ఎత్తుగా ఉంది అంటూ బాధపడింది. బాధపడకు, ముసలాడైపోయాడు, ఇంకెంత కాలం బ్రతుకుతాడులే అంటూ భార్యను ఓదార్చాడు రాజయ్య. ఎంతమంది చచ్చిపోయినా ఆయన మాత్రం దుడ్డుకర్రలాగా ఉంటాడు. ఈ జన్మకు నేను సుఖపడే యోగమే లేనట్లుంది అంటూ కోప్పడింది ఆమె. తనకు ఆయుష్యున్నన్ని రోజులు బ్రతకని ఏం చేస్తాం, చేతులారా చంపుకుంటామా అన్నాడు రాజయ్య. ఏం చంపితే బతికి ఆయన ఎవరిని ఉద్ధరించాలి అంటూ విరుచుకుపడింది కమలమ్మ. ఎలాగైనా సరే ఆ ముసలాడి పీడ వదిలించమని భర్తను కోరింది. అయితే రాజయ్యకు తన తండ్రిని చేతులారా చంపటమంటే మొదట్లో చాలా ఫోరంగా కనబడింది. అయితే పెళ్ళాం చాలా రోజులు పోరిన మీదట ఆమె మాటలు విని అందులో ఏమీ తప్పులేదని భావించాడు రాజయ్య. తండ్రిని ఎవరికీ తెలియకుండా చంపేసి మాయం చేసేందుకు ఒక ఉపాయం ఆలోచించాడు. అంతే అనుకున్నదే తడవుగా తండ్రి దగ్గరికి వెళ్లి, నాయనా, పొరుగుళ్ళో అప్పు మాట్లాడాను, వాళ్లు నువ్వు రాకపోతే ఇవ్వమన్నారు, ఓపిక చేసుకుని బండి మీద బయలుదేరు అన్నాడు.
ముసలివాడు నిజమేననుకుని బయలుదేరాడు. తాతను విడిచి ఒక్క క్షణం ఉండని హరి కూడా ఎవరు ఎన్ని చెప్పినా వినకుండా తాతతోపాటే బండి ఎక్కి కూచున్నాడు. తప్పేది లేక రాజయ్య తండ్రిని, కొడుకును వెంటపెట్టుకుని బయలుదేరాడు. అలా వెళ్తూ దారిలో ఒకచోట రాజయ్య బండి ఆపి, ఇప్పుడే వస్తా అంటూ బండిలో ఉన్న పార ఒకటి తీసుకుని చెట్ల మధ్యకు వెళ్లాడు. హరి కూడా తాతతో ఇప్పుడే వస్తా అని చెప్పి మరొక పార తీసుకుని తండ్రి వెనకే చప్పుడు కాకుండా వెళ్లాడు. కొంత దూరం వెళ్ళాక తండ్రి ఒక పొద పక్క గూయి తవ్వుతూ కనిపించాడు. అదే పొద అవతలివైపు చేరి అక్కడ తాను కూడా ఒక గూయి తవ్వనారంభించాడు హరి. ఆ చప్పుడు విన్న రాజయ్య పని ఆపి పొద అవతలికి వెళ్ళి కొడుకును చూసి ఆశ్చర్యపోతూ ఎందుకక్కడ గూయి తవ్వుతున్నావో అని అడిగాడు. నువ్వెందుకు తవ్వుతున్నావో నేను అందుకే అన్నాడు హరి. నేనెందుకు తవ్వుతున్నానో నీకు తెలుసా కోపంగా అడిగాడు తండ్రి. నాకు తెలీదు, నువ్వెందుకు తవ్వుతున్నావో అన్నాడు. నా తండ్రిని పూడ్చటానికి గొయ్యి తవ్వుతున్నాను. నేను ఆయన కొడుకును కాబట్టి ఆయన చస్తే పాతి పెట్టాల్సిన బాధ్యత నాకుంది అని అన్నాడు. ఆయన ఇంకా బతికే ఉన్నాడుగా బాధగా ప్రశ్నించాడు హరి తండ్రిని. అవును, కాని నేను ఇప్పుడు ఆయనను చంపేసి ఆ తరువాత పాతిపెడతాను అని అన్నాడు. అంతే హరి కోపంతో, ఓహో అలాగా అయితే నా తండ్రి చస్తే నాకు కూడా పాతిపెట్టాల్సిన బాధ్యత ఉంది అన్నాడు. కొడుకు మాటలకు సరాఫాతంగా గుచ్చుకోగా అప్పటికిగాని తాను చేస్తున్న తప్పేంటో తెలియని రాజయ్య సిగ్గుతో తలవంచుకున్నాడు. పార తీసుకుని కొడుకును పోదాం పద అంటూ తండ్రితో పాటు తిరిగి ఇంటికెళ్ళిపోయాడు. ఈపాటికి ఆ ముసలాడి పీడ వదిలే ఉంటుందన్న సంతోషంతో కమలమ్మ రకరకాల పిండివంటలు చేసి భర్త కోసం, కొడుకు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. బండిలోంచి ముగ్గురు దిగటంతో నిరుత్సాహపడిన ఆమె ఏమయింది అంటూ భర్తను ప్రశ్నించింది. అప్పుడు రాజయ్య భార్యతో జరిగినదంతా చెప్పాడు. అంతా విన్న కమలమ్మకు గుండె చివుక్కుమంది. వాణ్ణి ఎంత ప్రేమగా పెంచుతున్నాం, తండ్రికే గొయ్యి తవ్వుతాడా? ఇక వాడి ముఖం చూసేదెలా అంటూ విరుచుకుపడింది. అప్పుడు రాజయ్య, నా తండ్రి మాత్రం నన్ను గారాగంగా పెంచలేదా, ఇక మీదటైనా బుద్ధిగా ఉండు అంటూ ఆమెని హెచ్చరించాడు. పసిప్రాయంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్న సీనయ్యను ఓ అవ్వ చేరదీసి ఆప్యాయంగా పెంచి పెద్ద చేసింది. అదే ఊర్లోని ఆలెల్లో పనిచేసే అవ్వకు ఆ గ్రామస్తులు తృణమో పనమో సమర్పించుకునేవాళ్లు. అవ్వ ఉండేందుకు ఊరి చివర్లో ఓ గుడిసెను కూడా వేయించారు. దాంట్లోనే అవ్వ, శివయ్య జీవనం గడిపేవారు. అవ్వ కష్టపడి సీనయ్యను పెంచేది కాని వాడిని ఏమాత్రం కష్టపడనిచ్చేది కాదు. దీంతో సీనయ్య సోమరిపోతుగా తయారయ్యాడు. అందరూ పనికిరానివాడిని తిడుతుంటే వాడు కోపంతో తిరగబడేవాడు. ఎలాగైనా సరే సీనయ్యను ప్రయోజకుడిని చేయాలనుకున్న అవ్వ చదువు సంధ్యలు నేర్పించేందుకు బడిలో చేర్పించింది. అయితే బడిలో పిల్లలను కొడుతున్నాడన్న కారణంతో పంతులు వాడిని బడికి రానివ్వలేదు. దాంతో చదువు సాగకపోగా వాడి మొరటుతనం పెరగసాగింది. ఒకరోజు అవ్వకు ఉన్నట్టుండి ఆరోగ్యం చెడి మంచం పట్టింది. తాను చనిపోవడం తప్పదనుకున్న ఆమె మనవని దగ్గరికి పిలిచి, నాయనా శివయ్య, అందరూ నిన్ను పనికిమాలినవాడివని గేలి చేస్తున్నందుకు బాధపడి వాళ్ళమీద తిరగబడి గొడవలు తెచ్చుకోవద్దు. ఈ సృష్టిలో పనికిమాలినదంటూ ఏది ఉండదు. దేని ప్రయోజనం దానికి ఉంటుంది. ఈరోజు ఇలా అన్నవరే రేపు నిన్ను మంచివాడివి అంటారు. ఆ దేవుడే నీకు రక్షగా ఉంటాడు అని చెప్పి కన్నుమూసింది. అవ్వ పోయాక ఊరిజనం సీనయ్యను మరింత చులకనగా చూడసాగారు. దీంతో ఈ ఊర్లో నుంచి బయటికి వెళ్లిపోయి అవ్వ చెప్పినట్లుగా ప్రయోజకుడే తిరిగి వచ్చి అందరి దగ్గర మెప్పు పొందాలని అనుకున్నాడు. గుడిసెలో ఒక మూలగా అవ్వ వాడిన చింకి గోతాం, దాని పక్కన గూట్లో సూది కనిపించాయి. వాటిని చూడగానే ఈ సృష్టిలో పనికిరానిదంటూ ఏదీ లేదు అని చెప్పిన అవ్వమాటలు గుర్తుకు రాగా అక్కడ్నించి బయటపడ్డాడు. అలా వెళ్తుండగా ఒక అడవిలో ఓ పెళ్లి బృందాన్ని బందిపోటు దొంగల నుంచి కాపాడడంతో సీనయ్యను మెచ్చుకుంటూ వాళ్లు 10 కాసుల బంగారు నాణేలను బహుమతిగా ఇచ్చారు. బంగారు కాసులు వచ్చిన ఉత్సాహంతో సీనయ్య వేగంగా నడవసాగాడు. అడవిదాటి కొంత దూరం పోయేసరికి వాడికి ఒక మామిడితోపులో కొంతమంది గుసగుసలాడుతూ మాట్లాడుకోవడం కనిపించింది. దగ్గరికెళ్లిన సీనయ్య సంగతేంటని అడిగాడు. మహారాజా, వారిని చూసి తిరిగి వస్తున్న మా జమీందారు భోజనం కోసం ఇక్కడ విడిది చేశారు. కాళ్ళు కడుక్కునేందుకు చెప్పులు విడిచినప్పుడు ముళ్ళు గుచ్చుకుపోయింది. ఎలా తీయాలో మాకు పాలుపోవడం లేదని చెప్పారు సేవకులు. ఓస్ ఇంతేనా అంటూ తన దగ్గరున్న సూదిని తీసి ముందుకెళ్లిన సీనయ్య జమీందారు కాలినుంచి ముళ్ళును సునాయాసంగా తీసిపారేశాడు. దీంతో ముళ్ళు బాధ నుంచి బయటపడ్డ జమీందారు మెచ్చుకున్నాడు. ఈలోగా అటువైపే వెళ్తోన్న పెళ్లి బృందం వాళ్లు కూడా సీనయ్య చేసిన సహాయం గురించి జమీందారుకి చెప్పారు. విషయం విన్న జమీందారు మరింతగా సంతోషిస్తూ సీనయ్య వివరాలు అడిగ తెలుసుకుని, మీ ఊరు మా జమీనులో భాగమే. కొంతకాలంగా ఆ ఊర్లో సెస్తులు సరిగా వసూలు కావటం లేదు. మా అధికారులకు నీ సహాయం కావాలి. వారికి సహాయకుడిగా నీకు ఉద్యోగం ఇస్తాను, చేరుతావా అని అన్నాడు జమీందారు.
పట్టరాని సంతోషంతో సీనయ్య సరేనన్నాడు. కొన్ని సంవత్సరాల తరువాత సెస్తులు వసూలు చేసే అధికారికి సహాయంగా తన గ్రామానికి వెళ్లిన అతడిని గ్రామస్థులంతా చాలా గౌరవంగా సీనయ్యగారు అంటూ పిలవడం చూసి ఆశ్చర్యపోయాడు. ఈరోజు హేళన చేసిన వారే రేపు నిన్ను చూసి ప్రయోజకుడివని మెచ్చుకోగలరు అంటూ అవ్వ ఇచ్చిన దీవెనలో మనసులో మెదలగా లోలోపలే సంతోషంతో పొంగిపోయాడు సీనయ్య. కాకతీయ రాజులకు, మధురైకి చెందిన పాండ్య రాజులకు ఆధిపత్యం కోసం ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉండేవి. అయితే అంగబలంలోనూ అర్ధబలంలోనూ బాగా బలంగా ఉన్న కాకతీయరాజు గణపతిదేవుడు పాండ్యరాజులను ఓడించి వారిని తనకు సామంతులుగా చేసుకోవాలని అనుకుంటుండేవాడు. ఒకరోజు గణపతిదేవుడికి అవకాశం రానే వచ్చింది. యుద్ధం కోసం తయారవమని తన సేనాధిపతికి ఆయన కబురు పంపించాడు. అయితే అప్పటికే అనేక యుద్ధాలు చేసి అలసిపోయి ఉన్న సైనికులు అందుకు సన్నద్ధంగా లేరని రాజుకు చెప్పాడు సేనాధిపతి. ఇలాంటి సమయంలో యుద్ధానికి వెళితే అపజయం పాలవాల్సి వస్తుందేమోనన్న అనుమానాన్ని కూడా ఆయన వ్యక్తం చేశాడు. అయితే పాండ్యరాజులను ఓడించేందుకు మంచి అవకాశం ఇప్పుడే వచ్చిందని, దీన్ని పోగొట్టుకోదలుచుకోలేదని చెప్పిన గణపతిదేవుడు యుద్ధానికి ఖచ్చితంగా వెళ్లాల్సిందేనని ఆజ్ఞాపించాడు. ఇలాగైతే తాము లొంగిపోవటం ఖాయమని రాజుకు అవమానం జరుగక తప్పదనుకుంటూ సైన్యం సేనాధిపతి వెంట యుద్ధానికి బయలుదేరింది. సేనాధిపతి సైన్యంతో కలిసి యుద్ధానికి బయలుదేరిన గణపతిదేవుడు దారిలో సైనికులు వాళ్లలో వాళ్లు గుసగుసలాడుకోవటం గమనించాడు. గెలుపు సాధించే నమ్మకం సైనికులు ఎవరిలోనూ లేదని గ్రహించిన ఆయన వారిలో ఆత్మవిశ్వాసం కలిగించే ఉద్దేశ్యంతో ఒక అమ్మవారి ఆలయం ఎదుట గుర్రాన్ని ఆపాడు. గుడి లోపలికి వెళ్లి అమ్మవారికి నమస్కరించి బయటకు వచ్చిన రాజు, ఇప్పటికే అలసిపోయి ఉన్న మీరు ఈ యుద్ధంలో గెలవలేమని అనుకుంటున్నారు కదూ, ఈ విషయంలో అమ్మవారి సంకల్పం ఎలా ఉందో తెలుసుకుందాం రండి అంటూ పిలిచాడు. ఒక నాణెము తీసి చూపించి, బొమ్మ బొరుసు వేస్తాను, నాణెముపై గల రాజముద్రిక పడిందంటే అమ్మవారు మనల్ని దీవించినట్లే, విజయం మనదే, అదే బొరుసు పడితే మనం వెనక్కి వెళ్లిపోదాం అంటూ నాణెంపైకి ఎగురవేశాడు. అంతే, నాణంపై రాజముద్రిక కనిపించింది. నాణెముపై రాజముద్రిక కనిపించగానే సైనికులలో ఒక్కసారిగా ఉత్సాహము ఊరకలు వేసి గంగా ప్రవాహంలా సైన్యము ముందుకు సాగింది. గెలుపు తమదేననే ఆత్మవిశ్వాసంతో శత్రు సైనికులను చీల్చి చెండాడారు. రాజు గణపతిదేవుడు మధురై పాండ్యరాజులతో తలపడి వారిని చిత్తుగా ఓడించి వారి మిత్రరాజు కొప్పెరుజంగను తనకు దాసోహమయ్యేటట్లు చేసుకున్నాడు. యుద్ధంలో విజయానంతరం సైనికులంతా సంతోషంలో మునిగి ఉండగా రాజు వద్దకు వచ్చిన సేనాధిపతి యుద్ధానికి సంసిద్ధంగా లేని సైన్యం చేతనే యుద్ధం చేయించి విజయం సాధించడం ఆశ్చర్యంగా ఉంది ప్రభూ అని అన్నాడు. అప్పుడు గణపతిదేవుడు నవ్వుతూ తాను అమ్మవారి గుడి దగ్గర వేసిన బొమ్మ బొరుసు వెండి నాణేన్ని చూపించాడు. నాణెం రెండు వైపులా రాజముద్రిక ఉండటం గమనించిన సేనాధిపతి రాజుకు వినయంగా నమస్కరించి అక్కడి నుండి వెళ్లిపోయాడు. ఈ కథను బట్టి మీకు ఏం అర్థమైందో చెప్పండి. అన్నింటికంటే ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యమని అర్థమైంది కదూ. యుద్ధానికి ఏమాత్రం సంసిద్ధంగా లేని సైన్యంలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు రాజు తెలివిగా వెండి నాణెం రెండు వైపులా రాజముద్రిక ఉన్నదాన్నే బొమ్మ బొరుసు వేశాడు. వారిలో ఉత్సాహం ఊరకలు వేసేలా చేశాడు. కాబట్టి ఈ కథ ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆత్మవిశ్వాసముంటే మనం దేన్నైనా సాధించవచ్చు. ఒక చిన్న నీటి సరస్సులో పక్షులన్నీ కలసిమెలసి జీవనం సాగిస్తుండేవి. అందులో ఎక్కువగా హంసల సంఖ్య ఎక్కువగా ఉండేవి. ఓ ఎండాకాలంలో ఆ సరస్సులో నీరు తక్కువ అవడంతో బాతులన్నీ వలస వెళ్లిపోయాయి. అందులో ఒక్క నల్లని బాతు మాత్రం అక్కడే హంసలతో పాటు ఉండిపోయింది. హంసల్లో పెద్ద వయసు కలిగినవి తమ పిల్లలతో పాటు ఈ నల్లబాతు పిల్లను కూడా చేరదీసి తమతోనే ఉంచుకోసాగాయి. ఇది నచ్చని చిన్న వయసు హంసలన్నీ బాతు పిల్లను ఏడిపించేవి. తమతో ఉండవద్దని, నువ్వు అందంగా ఉండవు, మేము చూడు ఎంత తెల్లగా ఉన్నామో అంటూ మాటలతో గాయపర్చేవి. వీటన్నింటినీ మౌనంగా భరించిన నల్ల బాతుపిల్ల ప్రతిరోజూ గట్టుపైన కూర్చుని బాగా ఏడ్చేది. ఎన్ని రోజులు గడుస్తున్నా చిన్న హంస పిల్లలు ఏవీ దాన్ని దగ్గరకు రానియలేదు. దీంతో ఆ బాధ భరించలేని నల్లబాతు అక్కడ్నించి దూరంగా వెళ్లిపోయి ఒక చిన్న చెరువులో ఉండిపోయింది. అక్కడ దాన్ని ఎవరూ ఏడిపించేవారు లేకపోవడంతో సంతోషంగా రోజులు వెళ్లదీయసాగింది. అయితే చిన్న హంసలు తనను దగ్గరికి రానియకపోయినా బిడ్డకంటే ఎక్కువగా చూసుకున్న తల్లి హంసలను ఒకసారైనా చూసి రావాలన్న కోరిక కలిగింది నల్లబాతుకు. ఇంకేముంది అనుకున్న వెంటనే సొంత గూటికి బయలుదేరింది. అక్కడికి వెళ్లిన నల్లబాతు ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టింది. ఎందుకంటే తనతోటి వయస్సున్న చిన్న హంసలన్నీ పెద్ద హంసలైపోయాయి. తననే ఆశ్చర్యంగా అవి చూస్తుండటంతో, మీరందరూ నన్ను దగ్గరికి రానియని నల్లబాతును నేనండా గుర్తుపట్టారా అని వాటిని ప్రశ్నించింది. మీరు ఏడిపిస్తున్నారని వెళ్లిపోయాను, మిమ్మల్ని చూడాలన్న ఆశతో
మళ్ళీ తిరిగి వచ్చాను అని చెప్పింది. వెంటనే హంసలకు నల్లబాతు గుర్తువచ్చి నోరు మెదపకుండా ఉండిపోయాయి. ఇంతలో తల్లి హంసలు దీన్నంతా చూసి నల్లబాతును అక్కున చేర్చుకుని, ఎందుకు వెళ్ళిపోయావు, ఎలా ఉన్నావంటూ కుశల ప్రశ్నలు వేసి నల్లబాతును దగ్గరికి తీసుకున్నాయి. దీన్ని చూసి ఈర్ష్యతో వెళ్ళిపోతున్న పెద్దవైన హంసపిల్లలను తల్లి హంసలు పిలిచి చీవాట్లు పెట్టాయి. మీరంతా బయటకు కనిపించే అందాన్నే చూస్తున్నారు, మనసును చూడటం లేదు. రంగు నల్లనైనప్పటికీ బాతుకు మనమందరమంటే ఎంతో ప్రేమ. మనం మర్చిపోయినప్పటికీ మనల్ని గుర్తుపెట్టుకుని అంత దూరం నుంచి వెతుక్కుంటూ వచ్చింది. అలాంటిదాన్ని బాధపెట్టడం మంచిది కాదు. ఇప్పుడు మీరు చిన్నపిల్లలు కాదు, పెద్దవాళ్లు అయినారు. మంచి చెడ్డలు ఆలోచించాలంటూ బుద్ధి చెప్పాయి తల్లి హంసలు. దీంతో చేసిన తప్పును తెలుసుకున్న హంస పిల్లలు తమను మన్నించమని నల్లబాతును కోరాయి. నల్లబాతు సంతోషంగా వాటిని స్వీకరించటంతో ఆనందంగా నీళ్లలోకి గంతులు వేసుకుంటూ చేపలు పట్టేందుకు వెళ్లిపోయాయి. ఇక అప్పటినుంచి అవన్నీ కలసిమెలసి ఐకమత్యంతో సంతోషంగా జీవనం గడపసాగాయి. జోగయ్య అనే రైతు ఉన్నాడు. భార్య పిల్లలతో చూడముచ్చటైన కుటుంబం అతడిది. అతడికి రాము అనే 10 ఏళ్ల కొడుకు, భాగ్య అనే 5 ఏళ్ల కూతురు. అంటే పంచప్రాణాలు తనకున్న కొంత పొలంలో వ్యవసాయం చేసే జోగయ్య చిన్నపాటి గొర్రెల మందను కూడా పెంచుతుండేవాడు. ఒకరోజు పొలం పని చేసే కూలీలతో పొలానికి వెళ్తూ పాటు గొర్రెల మందని తోలుకుని పొలానికి వెళ్లాడు జోగయ్య. అంతేగాకుండా తాను పొలం పనులు చూసుంటుంటే గొర్రెలకు కాపలా ఉంటాడని కొడుకును కూడా పొలానికి తీసుకువచ్చాడు. నాయనా రాము, నేను పక్కనే కూలీలతో పొలం పని చేయిస్తూ ఉంటాను, నువ్వు గొర్రెల మందను జాగ్రత్తగా గమనిస్తూ ఉండు అని చెప్పాడు జోగయ్య. కాని ఇక్కడకు అప్పుడప్పుడు పెద్ద పులి వస్తూ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికగా చెప్పాడు. ఒకవేళ పులి వచ్చినట్లయితే గట్టిగా కేకలు వేయమని చెప్పి కూలీలతో పనులు చేయించటంలో మునిగిపోయాడు జోగయ్య. అసలే ఆకతాయి కుర్రాడైన రాము తండ్రిని ఆటపట్టించాలని అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా నాన్న పెద్ద పులి వచ్చింది అంటూ పెద్దగా అరిచాడు. నిజంగానే పులి వచ్చిందేమో అనుకున్న జోగయ్య కూలీలతో కలిసి పెద్ద పెద్ద కర్రలు గడపారలతో పరుగున వచ్చాడు. ఇది చూసిన రాము, నాన్న పులి లేదు, ఏమీ లేదు, ఊరికే మిమ్మల్ని ఆటపట్టించాలని కేకలు వేశానని చెప్పాడు. దీంతో కోప్పడిన జోగయ్య ఇలాంటి పని ఇంకెప్పుడు చేయవద్దని రాముని హెచ్చరించి కూలీలతో కలిసి వెళ్లిపోయాడు. మరికొంతసేపు కిమ్మనకుండా ఉన్న రాము మళ్లీ నాన్న పెద్ద పులి వచ్చింది అంటూ కేకలు వేశాడు. ఈసారి కూడా నిజమేననుకున్న జోగయ్య కర్రలు గడపారలతో ఊరికి వచ్చాడు. అయితే ఈసారి కూడా ఆటపట్టించేందుకే కేకలు వేశానని రాము చెప్పడంతో చెంప పగులగట్టిన జోగయ్య కోపంగా వెళ్లిపోయాడు. రాము బాధతో ఏడుస్తూ కూర్చుని గొర్రెలవైపు చూస్తుంటే నిజంగానే పులి వచ్చింది, నాన్న ఈసారి నిజంగానే పెద్ద పులి వచ్చింది అంటూ గట్టిగా కేకలు వేస్తూ అరచి చెప్పాడు. ఎంత అరచి చెప్పినప్పటికీ జోగయ్య కూలిపనివాళ్లు ఎవరు కూడా రాము మాటలను పట్టించుకోలేదు. ఈసారి కూడా మళ్లీ అబద్ధాలు చెబుతున్నాడని అనుకున్న వారందరూ ఊరకుండిపోయారు. ఈలోపు గొర్రెల మందలో జొరబడ్డ పెద్దపులి గొర్రెపిల్లను ఒకదానిని మెడకరచి ఈడ్చుకుని వెళ్లిపోయింది. జరుగుతున్నదాన్ని బిక్కచచ్చిపోయి చూస్తున్న రాము భయంతో వనకసాగాడు. ఏదో వేళాకోళానికి నవ్వులాట కోసం చిన్న అబద్ధం చెబితే అది నిజంగానే నిజమైందని మనసులోనే అనుకున్న రాము బాధతో ఏడ్వసాగాడు. ఇంకెప్పుడు వేళాకోళానికి కూడా అబద్ధం చెప్పకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాడు. కాబట్టి హాస్యానికైనా అబద్ధం ఆడరాదు అనే గొప్ప సత్యాన్ని, నీతిని ఈ రాము కథ ద్వారా తెలుసుకున్నాం. ప్రపంచంలో ఎంతోమంది గొప్ప గురువులు, మరెంతోమంది గొప్ప శిష్యులు ఉన్నారు. గురు శిష్యుల అనుబంధం గురించి మీరు చాలా కథలు విని ఉంటారు. అలాంటి ఓ గొప్ప గురు శిష్యుల కథను ఇప్పుడు మనం చదువుకుందాం. పూర్వం వాల్మీకి మహాముని ఆశ్రమంలో అనేకమంది శిష్యులు పాఠాలు చదువుకుంటూ ఉండేవారు. ఆశ్రమంలోని శిష్యులంతా కలసిమెలసి చాలా సఖ్యంగా మెలిగేవారు. ఒకసారి ఆశ్రమంలో దొంగతనం జరుగుతుంది. ఆ దొంగతనం చేసిన శిష్యుడెవరో అందరికీ తెలుసు. దీంతో వాళ్లందరూ వెళ్లి గురువు వాల్మీకి ఫిర్యాదు చేశారు. అయితే విషయం అంతా విన్న వాల్మీకి ఆ శిష్యుడిని ఏమీ దండించలేదు. అలా కొన్నాళ్లు గడిచాయి. మళ్లీ అదే శిష్యుడు దొంగతనం చేశాడు. ఇది తెలిసిన మిగిలిన శిష్యులంతా కోపంతో గురువు దగ్గరకు వెళ్లి అతడిని ఆశ్రమం నుంచి వెళ్లగొట్టండి, లేదా మేమే ఆశ్రమాన్ని వదిలిపెట్టి వెళ్లపోతాం అని అన్నారు. అప్పుడు వాల్మీకి శిష్యులందరినీ సమావేశపరిచి, మీరంతా ఎంతో మంచి శిష్యులు, ఈ లోకంలో మంచి ఏంటో చెడు ఏంటో తెలుసుకున్నారు. మిమ్మల్ని ఇక్కడి నుంచి పంపేసినా వేరే ఆశ్రమంలో మీకు చోటు దొరుకుతుంది, మంచి విద్య లభిస్తుంది. కాని దొంగతనం చేసిన విద్యార్థికి మంచి చెడులు ఇంకా ఏంటో బోధపడలేదు అని అన్నాడు. ఇంకా ఒక గురువుగా నేను అతడికి మంచి చెడులు ఇంకా నేర్పాల్సి ఉంది. దొంగతనం చేసిన నేరానికిగాను నేను అతడిని ఆశ్రమం నుంచి పంపించేస్తే ఇంకెవ్వరూ మరో ఆశ్రమంలోకి తీసుకోరు, విద్య నేర్పించరు. అప్పుడు అతడు ఇంకా దారి తప్పుతాడు, చెడు మార్గంలోకి పయనిస్తాడు. అది నాకు ఇష్టం లేదు అని అన్నాడు వాల్మీకి మహాముని. అంతేగాకుండా తప్పుచేసిన శిష్యుడిని సరిచేయాల్సిన బాధ్యత గురువుగా తనమీద ఉంది కాబట్టి అతడిని నా దగ్గరే ఉంచుకుంటాను. అది మీకు ఇష్టం లేకపోతే
అతడికి కోసం మిమ్మల్ని వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నానని వాల్మీకి చెప్పాడు. దొంగతనం చేసిన శిష్యుడు గురువుగారు చెప్పిన మాటలకు కళ్లలో నీళ్లు గిర్రున తిరిగాయి. తనలోని అజ్ఞానాన్ని, చెడుబుద్ధిని ఆ క్షణమే వదిలించుకున్న అతడు పశ్చాత్తాపంతో గురువు ముందు మోకరిల్లాడు. జీవితంలో ఇంకెప్పుడు ఇలాంటి తప్పు పని చేయనని గురువుకు ప్రమాణం చేశాడు. గురువుకు ఇచ్చిన మాట ప్రకారం తన జీవితంలో ఆ శిష్యుడు ఎప్పుడు తప్పు పనులు చేయలేదు. మంచిగా విద్యాభ్యాసం ముగించుకుని ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించి గురువుకు తగ్గ శిష్యుడిగా పేరుగాంచాడు. రాము అనే కుర్రాడు ఉండేవాడు. అతడు చాలా బద్ధకస్తుడు. ప్రతి పని సులభంగా అయిపోవాలని ఆశించేవాడు. కష్టమైన పనంటే చాలా ఇబ్బందిగా ఫీలయ్యేవాడు. ఒకరోజు ఆ ఊర్లో ఉండే ఒక పండితుడికి రాము ఎదురయ్యాడు. రాములో మార్పు వస్తుందేమోనని పరీక్షించేందుకు అతడు ఇలా అన్నాడు, నువ్వు ధనవంతుడిగా మారేందుకు ఓ మార్గం ఉంది. ఈ ఊరి పశ్చిమ దిశలో రావి చెట్టుకు కుడివైపు 10 అడుగుల దూరంలో గొయ్యి తవ్వితే బంగారు నగలు దొరుకుతాయి అని చెప్పి వెళ్ళిపోయాడు ఆ పండితుడు. బంగారు నగల కోసం ఎంత లోతు తవ్వాల్సి ఉంటుందో ఏమో, ఒకవేళ తవ్వినా అక్కడ నిజంగా బంగారం లేకపోతే వృధా శ్రమ కదా అనుకుంటూ రాము కూడా అక్కడ్నించి వెళ్ళిపోయాడు. ప్రతి పనిని రాము ఇలాగే ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకునేవాడు. కొంతకాలానికి ఆ ఊర్లో కరువు వచ్చింది. తాగేందుకు నీరు లేక పశువులు, ప్రజలు చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. బావి తవ్వుదామని ఎంతమంది ప్రయత్నించినా చుక్క నీరు కూడా పడలేదు. ఆ సమయంలో రామ్కు హఠాత్తుగా పండితుడు చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. పండితుడు చెప్పినట్లుగా బంగారు నగలు గనుక దొరికితే వాటిని తీసుకెళ్లి ఎక్కడైనా సరే హాయిగా బ్రతికేయచ్చు అని మనసులో అనుకున్నాడు. రాము వెంటనే ఓ పలుగు పార తీసుకుని ఈశాన్య దిశలో రావి చెట్టు దగ్గర తవ్వడం మొదలుపెట్టాడు. ఎంత తవ్వినా నగల జాడ కనిపించలేదు. అయినా ఈ కరువు నుంచి తప్పించుకోవాలంటే డబ్బు అవసరం కాబట్టి ఎలాగైనా సరే వాటిని చేజిక్కించుకోవాలనుకున్నాడు. విశ్రాంతి లేకుండా తవ్వుతూనే ఉంటాడు. 3 రోజులు గడిచాయి. 4వ రోజు ఉదయాన్నే రాము కాళ్లకి నీటిచెమ్మ తగిలింది. కొద్దిసేపటికి నీరు ఊరడం ప్రారంభమైంది. రాము గబగబా గుంటలోనుంచి పైకి వచ్చేశాడు. ఆ గుంటంతా నీళ్లతో నిండిపోయింది. ఈ వార్త తెలుసుకున్న ఊరి ప్రజలంతా వచ్చి రాము శ్రమని మెచ్చుకున్నారు. ఊరికి ఇంత గొప్ప ఉపకారం చేసిన అతడికి ఊరి ప్రజలంతా ఎన్నో రకాల బహుమతులు ఇచ్చారు. శ్రమపడితే అందరి ప్రశంసలతో పాటు విలువైన బహుమతులు కూడా వస్తాయని గ్రహించిన రాము ఆ రోజు నుంచి కష్టపడి పనిచేయటం ప్రారంభించాడు. అందరికీ ఆదర్శప్రాయుడైనాడు. మరి మీరు కూడా సోమరులుగా కాకుండా బాగా కష్టించి పనిచేసేవారిలాగా తయారై పుట్టిన ఊరుకు, దేశానికి మేలు చేస్తారు కదూ. మీరు మరిన్ని వీడియోలు చూడాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.